Let's go, Johnny. Let's go, Johnny. Hello guys, welcome to our channel, Johnny YouTube channel. Let's go, Johnny. Let's go, Johnny. యాక్చువల్లీ అయితే మార్నింగ్ 9:30కి దిగాను. సో 9:30 కాదు, 7:30, అరౌండ్ 7:30 దిగాను. 7:30 నుంచి నెల్లూరు నుంచి డైరెక్ట్ చెన్నై వచ్చాను. చెన్నైకో వెల్లంకినికి బస్ పట్టుకొని అక్కడి నుంచి నేను బయలుదేరాలి. సో అయితే ఇక్కడ నుంచి బస్సు అడిగితే ఒకరు చెప్తారు, ఒకళ్ళు బయట ఉంటుంది అంటారు, ఒకళ్ళేమో లోపల ఉంటుంది అంటారు, ఎవరు ఏం చెప్తారో అర్థం కావట్లేదు. సో ఇక్కడ అంతా తమిళ్లో మాట్లాడుతారు. అయితే ఇప్పుడైతే నేను కిలాంపాకం వెళ్ళాలి. కిలాంపాకం నుంచి అక్కడ నుంచి డైరెక్ట్ నాగపట్నంకి అయితే బస్సు ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. సో అక్కడ నుంచి అయితే నేను ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే కిలాంపాకం అని అంటే ఇక్కడ తమిళనాడు బస్ స్టాప్, తమిళనాడు కాదు చెన్నై బస్ స్టాప్లో మీరు ఎక్కడ ఏ బస్ ఎక్కినా కిలాంపాకం వెళ్ళొచ్చు. సో అక్కడ నుంచి అయితే బస్సు ఉంటుందని చెప్పారు. సో అక్కడ నుంచి అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బస్సు పట్టుకొని పోవాలి. ఈ బస్సు పట్టుకొని పోవడమే ఎక్కువ ఉన్నది. సో అట్లా సో ఎక్కడో కదా, అది చాలా నియర్ బై వెళ్ళండి అంటే చాలా దూరం ఉన్నది. సో యాక్చువల్గా అయితే దగ్గరే అనుకున్నాను. సో చాలా దూరం, చాలా అంటే చాలా. చెన్నై నుంచి దగ్గర 7 hours జర్నీ వస్తుంది. చెన్నై నుంచి నాగపట్నంకి 7 hours జర్నీ. సో అది. హలో గైస్, దిస్ ఈజ్ జానీ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి నుంచి అయితే నాగపట్నం అయితే వచ్చేసాం. ఫైనల్లీ మీరు రీచ్ నాగపట్నం. సో నైట్ అక్కడ చిదంబరంలో మనం స్టే అయితే చేసినాము. సో అక్కడ వీడియో తీయలేదు, ఎందుకంటే అక్కడ అంటే బాగా స్ట్రెస్, జర్నీ హెవీ జర్నీ అయిపోయేసరికి. సో నేనైతే వీడియో అయితే చేయలేదు. సో వీడియో చేయలేదు. దీని వీడియో నేను పెడదాం అనుకున్నా. నేను ఇది ఓవరాల్ ట్రిప్ అంతా అయిపోయినాక పెడదాం అయితే పెడతాను ఇప్పుడు. సో ఇప్పుడైతే మనము నాగపట్నం నుంచి వెల్లంగిని వెళ్ళి అక్కడ నుంచి అయితే మనము రేర్లీ ఇక్కడ నుంచి 30 minutes ఉన్నది. నాగపట్నం నుంచి వెల్లంగినికి 30 minutes ఉన్నది. సో 30 minutes మనం ఇక్కడ నుంచి జర్నీ చేయాలి. జర్నీ చేసిన తర్వాత అక్కడ నుంచి చిదంబరం నుంచి వేరే ఏదో ప్లేస్ ఉంటుంది, అక్కడ వరకు అయితే మనం స్టాప్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే అది వేరే ఉంటుంది. సో సరే మనం నాగపట్నం నుంచి వెల్లంగిని అయితే వెళ్తాము. వెల్లంగిని తర్వాత నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో గాయస్, మనమైతే ఫైనల్గా రీచ్ అయినాము లొకేషన్లో. మనం ఏదైతే అనుకున్నామో వెల్లంగిని నాగపట్నం చర్చ్ అనేది చాలా పెద్ద ఫేమ్ ఉన్న చర్చ్. చూడండి, దిస్ ఈజ్ ద చర్చ్. ఇంకా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం వెళ్ళి జుట్టు తీయించాలి. జుట్టు తీయించిన తర్వాత నెక్స్ట్ ఏంటిది అనేది చూడాలి. ఫస్ట్ అయితే మనం బీచ్ దగ్గరికి వెళ్ళి జుట్టు తీయించుకొని సో అక్కడ నుంచి మనం ఏం చేయాలని ఆలోచిస్తాం. సో అక్కడ నుంచి చర్చ్ దగ్గర వచ్చి ప్రేయర్ చేసుకొని అక్కడ నుంచి ఇక చర్చెస్ మీటింగ్ ఉంటాయి. సో అట్లా ఇప్పుడైతే వెళ్ళాలి. సో ఇక్కడైతే బీచ్ ఉందంట. బీచ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే గుండె దించేసుకొని సో అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. హలో గాయస్, చూసారు కదా, ఇక్కడైతే మనం అనుకున్నట్టు తీసేసాం మొక్కు. సో మనకు వచ్చేసరికి ఇక్కడ నుంచి అయితే అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చర్చ్కి అయితే వెళ్ళాలి. చర్చ్కి వెళ్ళిన తర్వాత నుంచి ఇక ప్రేయర్ చేసేసుకొని అక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్. సో
సో ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా నాగపట్నం నుంచి డైరెక్ట్ చెన్నై వెళ్ళాలి. చెన్నై వెళ్ళి మనం అక్కడ నుంచి హైదరాబాద్ టేకప్ చేసుకోవాలి. సో అది గైస్, మన ట్రిప్ అయితే ఇంతటితో ఎండ్ అయింది. సో చూసారు కదా, ఆల్రెడీ మనమైతే అక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అయితే మనము బ్యాక్ టు హైదరాబాద్ అయితే వెళ్ళాలి. సో చర్చ్కి వచ్చాము, చర్చ్ అయితే కంప్లీట్ అయింది. చర్చ్ నుంచి మళ్ళీ మనం జస్ట్ చిన్న చిన్న ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. విజిట్ అయితే అయిపోయింది. సో చూస్తారు కదా, ఇదైతే టెంపుల్. సో ఇక్కడ ఇంకొక చర్చ్ ఉంటుంది అక్కడ కూడా. సో అక్కడ కూడా ప్రేయర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి జస్ట్ అన్ని చర్చెస్ని విజిట్ చేయాలి. సో ఇంటిలో అండ్ బాబాయ్, సీ యూ, టాటా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్స్ అయితే మంచి మంచి బ్లాగ్స్ పెడతాను. స్టార్టింగ్ కాబట్టి కొంచెం ట్రబుల్ ఉన్నా, అంటే తొందరగా అంటే ఏమంటారు, వీడియోస్ చేసే కొద్దీ కొంచెం మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో నాకైతే రాలేదు. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. రోజుకు ఒక బ్లాగ్ చేసి పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. Let's go, Johnny!